అమ్మా ఏంటిది? హాయ్ డాడీ. హాయ్ నాన్న. సో మీరు ఓపెన్ చేయండి చూద్దాం. చూసి మెల్లగా స్లోగా ఓపెన్ 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 తీస్తున్నా ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు శ్రేయు ఎందుకు ఏడుస్తున్నారు? ఇట్స్ కదా, ఇట్స్ ఓకే యా సి పప్పితో చూడు, పప్పి చూడు. కింద పెడుతున్నా. పప్పు కమ్ నా దగ్గరికి వస్తున్నా ఏంటి? అన్నావు అన్నావు నేను బ్యాగ్ పెట్టేస్తాను.
we've even begun. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. హాయ్ మణి గారు, బిలేటెడ్ బర్త్డే విషెస్ అండి మీకు. మీ డాటర్ సిరి గారి తరపు నుంచి, అలాగే మన తెలుగు మామ్ ఫ్యామిలీ తరపు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజుల్ని మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే, స్టే బ్లెస్డ్. ఇప్పుడు టైం వచ్చి ఈవినింగ్ 5:30 అయిందండి. ఫస్ట్ నేను ఇప్పుడు టీ పెడతాను. ఈరోజైతే నార్మల్ టీనే చేస్తున్నాను. టీలలో నేను చాలా వెరైటీస్ అయితే నేను షేర్ చేశానండి. అవి అన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో టీ అండ్ కాఫీస్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే మసాలా టీ పౌడర్, అలాగే ఇంకా నేను గ్రీన్ టీస్లో చాలా వెరైటీస్ అయితే షేర్ చేశాను. అవి అన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నా టీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. ఫస్ట్ నేను దీన్ని సర్వ్ చేసేస్తాను. ఫ్రెండ్స్, ఈ రోజు నేను ఒక స్వీట్ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. చాలా రోజులైంది ఇంట్లో స్వీట్ చేసి. ఈ రోజు నేను ఓట్స్ తో హల్వా చేద్దాం అనుకుంటున్నానండి. ఇది నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మా ఫ్రెండ్ చేస్తే తిన్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. కాబట్టి ఈ రోజు నేను మీకు ఈ ఓట్స్ హల్వా రెసిపీని షేర్ చేయాలనుకుంటున్నాను. చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, చాలా హెల్దీ కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ నేను మీకు ఈ ఓట్స్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో షేర్ చేస్తాను. ఓట్స్ హల్వాకి నేను డిజైనో బ్రాండ్ ఓట్స్ని యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఒక బౌల్లో 1 కప్ ఓట్స్ తీసుకుంటున్నాను. ఇందులో నేను 2 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. అంటే 1 కప్ ఓట్స్కి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. దీన్ని మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఓట్స్ మిల్క్ని ప్రిపేర్ చేసుకోవాలి. బ్లెండర్లో నేను ఓట్స్ని అలాగే ఆ వాటర్ మొత్తం కూడా వేసేసుకున్నానండి. ఇప్పుడు మనం దీన్ని మొత్తం కూడా బాగా బ్లెండ్ చేసుకోవాలి. నేను యూజ్ చేసిన ఈ బ్లెండర్ వచ్చి అగారో బ్రాండ్ అండి, అగారో న్యూట్రీ బ్లెండర్ ఇది. ఇందులో మనం చట్నీస్ కానీ, ఫ్రూట్ జ్యూసెస్, అలాగే మసాలా పౌడర్స్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రకంగా మనం మొత్తం కూడా బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఓట్స్ మిల్క్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని మొత్తం కూడా స్ట్రెయిన్ చేసేసుకోవాలి, వడగట్టుకోవాలి. మనం ఈ రకంగా వడకట్టుకోవాలండి. ఇలా వడకట్టుకొని మనం ఓట్స్ మిల్క్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఓట్స్ మిల్క్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ ఓట్స్ మిల్క్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఓట్స్ మిల్క్ని వేసుకోవాలి. ఈ ఓట్స్ మిల్క్ని మనం కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలండి. సిమ్లో ఒక 10 మినిట్స్ అయినా మనం బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఈ రకంగా మనం ఒక 10 మినిట్స్ సిమ్లో బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది మొత్తం కూడా బాగా దగ్గరకు వచ్చేస్తుందండి. చూడండి, ఈ రకంగా మనకు ఇది మొత్తం కూడా బాగా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులో మనం షుగర్ వేసుకోవాలి.
మన స్వీట్నెస్కి సరిపడినంత షుగర్ వేసుకోవాలి. మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం జీడిపప్పు వేసుకుంటున్నానండి. జీడిపప్పును మనం గీలో ఫ్రై చేసి వేసుకోవచ్చు, లేదా మనం ఇలానే కుక్ అవుతున్నప్పుడు కూడా మనం వేసుకోవచ్చు. జీడిపప్పు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ని యాడ్ చేసిన తర్వాత మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, మనకు ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం గీని యాడ్ చేస్తున్నాను. గీ యాడ్ చేసిన తర్వాత మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 20-30 సెకండ్స్కి మనం ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఓట్స్ హల్వా రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు. మన నైవేద్యాలకు పెట్టుకోవచ్చు, లేదా ఎవరైనా గెస్ట్లు సడన్గా వచ్చినప్పుడు కూడా మనం ఈజీగా ప్రిపేర్ చేసేవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీనిపైన కొంచెం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను. కావాలి అంటే మనం గీలో కూడా ఫ్రై చేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకోవచ్చు. నేను కొంచెం బాదంని కట్ చేసేసుకొని వేసుకుంటున్నాను. చూసారు కదా, ఓట్స్ హల్వాని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఇది మనం నోట్లో పెట్టుకుంటే అలానే మెల్ట్ అయిపోతుందండి, అంత బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. నా ఈవినింగ్ పూజ కూడా ఫినిష్ అయిందండి. కార్తీక మాసం కాబట్టి నేను రోజు ఇంటి బయట కూడా దీపాలు వెలిగిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మా పిల్లలకి ఇష్టమైన రెడ్ చీజ్ పాస్తాని డిన్నర్ లో చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలైతే చాలా లైక్ చేస్తారు. ఈ రెడ్ చీజ్ పాస్తాని నేను సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ మనం పాస్తాని బాయిల్ చేసుకోవాలండి. దీనికోసం నేను స్టవ్ పై పాన్ పెట్టుకుని అందులో కొంచెం వాటర్ వేసుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ అలాగే కొంచెం సాల్ట్ని వేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ వాటర్ని మొత్తం కూడా బాగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ మొత్తం కూడా బాగా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను పాస్తా వేసుకుంటున్నాను. పాస్తా బాయిల్ అవ్వడానికి మనకి ఒక 10 మినిట్స్ పడుతుందండి. పాస్తా మొత్తం కూడా బాగా కుక్ అయిపోయిందండి. ఒకసారి చెక్ చేద్దాము ఇది మొత్తం కుక్ అయిందా లేదా అనేది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోని వాటర్ మొత్తం కూడా తీసేయాలండి. ఇందులో వాటర్ మొత్తం కూడా వడకట్టేసి మనం ఈ పాస్తాని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వెజెస్ని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను. ఇందులో నేను కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆలివ్ ఆయిల్ వచ్చి హీట్ అవ్వాలండి. ఇది హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్ని వచ్చి మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. అంటే మరీ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. మనకి పాస్తాలో వెజిటబుల్స్ అనేవి క్రంచీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కాబట్టి మనం కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకుంటున్నాను. ఈ క్యాప్సికమ్ని కూడా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ సాల్ట్ వచ్చి ఓన్లీ ఈ వెజెస్కి సరిపడినంత మాత్రమే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నేను కొంచెం స్వీట్ కార్న్ వేసుకుంటున్నానండి. స్వీట్ కార్న్ వేయటం వల్ల మనకి పాస్తాలో మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ స్వీట్ కార్న్ కూడా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో నేను ఆలివ్స్ వేసుకుంటున్నాను. ఆలివ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రకంగా మనం వెజ్జెస్ని ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రెడ్ సాస్ని ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను. ఇందులో నేను కొంచెం బటర్ వేసుకుంటున్నాను. ఈ బటర్ మొత్తం కూడా బాగా మెల్ట్ అవ్వాలి. బటర్ మొత్తం కూడా బాగా మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను ఒక 3 స్పూన్స్ మైదా వేసుకుంటున్నాను. మైదా వేసుకున్న తర్వాత మనం మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ బటర్లో ఈ మైదా మొత్తం కూడా బాగా ఫ్రై అవ్వాలి. అంటే ఇది ఫ్రై అవుతున్నప్పుడు మనకు మంచి స్మెల్ అయితే వస్తుందండి. మంచి స్మెల్ వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి. మనం సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. ఈ రకంగా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం మిల్క్ వేసుకోవాలండి. నేను కాచి చల్లార్చిన పాలు వేసుకున్నాను. మొత్తం మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంటే లంప్స్ ఏమీ లేకుండా మనం మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది మొత్తం కూడా థిక్గా అవుతుందండి. చూడండి, ఈ రకంగా మనం ఇది మొత్తం థిక్గా అయ్యేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ రకంగా కుక్ చేసుకోవాలి. ఈరోజు నేను రెడ్ పాస్తా చేస్తున్నాను కాబట్టి ఇందులో నేను కొంచెం షేజ్వాన్ చట్నీ వేసుకుంటున్నాను. షేజ్వాన్ సాస్ కూడా వేసుకోవచ్చు. ఇది వేయటం వల్ల మనకి ఈ పాస్తా వచ్చి కొంచెం స్పైసీగా ఉంటుంది, అలాగే మనకు రెడ్ కలర్లో వస్తుంది. మీకు ఇది వద్దు అనుకుంటే మీరు షేజ్వాన్ సాస్ వేసుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు మనం వైట్ పాస్తాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రకంగా నేను షేజ్వాన్ సాస్ వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్నాను. మనకి ఒక 5 to 10 minutes పడుతుందండి ఇది మొత్తం కూడా బాగా థిక్గా అవ్వడానికి. ఇప్పుడు ఇందులో నేను సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ చూసి వేసుకోవాలండి. మనం పాస్తాని బాయిల్ చేసుకునేటప్పుడు వేసుకున్నాము, అలాగే వెజ్జెస్ని ఫ్రై చేసుకునేటప్పుడు కూడా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. మొత్తం కూడా నేను బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను పాస్తా మసాలా పౌడర్ని వేసుకుంటున్నాను. ఈ పాస్తా మసాలా పౌడర్ వేయడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇది లేకపోతే మిక్స్ హర్బ్స్ కూడా వేసుకోవచ్చు. ఇది వేసుకున్న తర్వాత నేను మొత్తం కూడా బాగా మిక్స్ చేసేస్తున్నాను. నేను ఒక ప్యాకెట్ వేసుకున్నాను, అంటే ఒక సాషే వేసుకున్నాను. ఇది మొత్తం కూడా నేను బాగా మిక్స్ చేసేసాను. నేను ఆల్రెడీ చీజ్ని తురుముకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ చీజ్ని ఇందులో వేసుకుంటున్నాను. మనం చీజ్ వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది, అంతేకాకుండా చాలా క్రీమీగా ఉంటుంది. చీజ్ వేసుకున్న తర్వాత ఈ రకంగా మొత్తం మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వెజ్జెస్ వేసుకోవాలి. వెజ్జెస్ వేసుకున్న తర్వాత మనం మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా వేసుకోవాలి. పాస్తా వేసుకొని ఇది మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 5 minutes మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కుక్ చేసుకోవాలండి. మనం ఇలా కుక్ చేసుకుంటే మనకు ఈ ఫ్లేవర్స్ మొత్తం కూడా మనకి పాస్తాకు పడుతుంది. కాబట్టి ఒక 5 minutes మనం ఇలానే కుక్ చేసుకోవాలి. రెడ్ చీజ్ పాస్తా రెడీ అయిపోయిందండి. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. నేను ఇప్పుడు బౌల్లోకి ఈ పాస్తాని సర్వ్ చేసేసుకుంటున్నాను. పైన నేను కొంచెం చీజ్ని స్ప్రింకిల్ చేసుకున్నానండి. ఎంతో టేస్టీగా ఉండే రెడ్ చీజ్ సాస్ పాస్తా రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనకి బయట రెస్టారెంట్లో దొరికే పాస్తాస్ కంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి.
ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నా సింపుల్ ఈవినింగ్ టు నైట్ డిన్నర్ రొటీన్ బ్లాగ్. ఇక్కడతో ఈ రోజు నా బ్లాగ్ ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. మీరు ఈ రకంగా యాక్టివేట్ చేస్తేనే నేను అప్లోడ్ చేసిన న్యూ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.